వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మో హియర్. చాలా రోజులు అయింది కదా ఒక రొటీన్ బ్లాగ్ చేసి. సో ఇవాళ మీకు ఒక మంచి బ్లాగ్ చూపించేస్తా, వచ్చేయండి. హలో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అయితే చెప్పేస్తాను. నేను వీడియోస్ రెగ్యులర్ గా పోస్ట్ చేయట్లేదంటే నాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల, అంతేగాని ఈ ఛానల్ ని నేను క్లోజ్ చేసే ఛాన్సే లేదు. నేను వీడియో ఒక్క రోజు పెట్టకపోయినా నాకు ఎంతమంది మెసేజ్ చేస్తున్నారో, మీ అందరి కోసమే ఈ ఛానల్ అలానే ఉంచుతా. ఏదో రోజు కన్సిస్టెంట్ గా కూడా ఉంటా. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసరికి మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. ఇంకా బర్త్డే కి సెలబ్రేషన్స్ కావాల్సినవి కేక్ ఆర్డర్ ఇచ్చేసి నేను మా చెల్లి రిటర్న్ వచ్చేస్తున్నాం. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. సో దానికి పొలంకి ఏం సంబంధం చూడండి. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. నాకు రియల్ రోజెస్ కావాలి. మార్కెట్ ఏమో చాలా దూరంలో ఉంది. సో ఇక్కడ రోజెస్ కోసుకోవడానికి వచ్చాం. ఇదంతా రోజ్ తోటి. ఆల్రెడీ మార్నింగ్ ఇక్కడున్న రోజెస్ అన్ని కోసేసారంటే ఇంక మేము వచ్చరికి అక్కడొకటి ఉంటే వెతికి కోసుకున్నాం. నాకు ఇలా డైరెక్ట్ గా తోటలోకి వెళ్ళి ఫ్లవర్స్ అయినా ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా కోసుకొని రావడం అంటే అసలు భలే ఇష్టం. ఇంకా ఫ్లవర్స్ అన్ని చూసి వెతికి నాకు నచ్చినవన్నీ కోసుకొని వచ్చేసా. ఇంకా బర్త్డే పాపను అయితే ఎక్కించుకొచ్చేసాం. బర్త్డే పాప బర్త్డే ఇవాళ సెలబ్రేట్ చేసి ఇవాళ బర్త్డే పాపది. ఇప్పుడు నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తున్నాం అనమాట. ఇప్పుడు నీకు తెలీదు, ఇవాళ మనం బీచ్కి వెళ్ళట్లేదు. మేము ఊరికే డ్రెస్ లేదని ఏడ్చి మరి లాస్ట్ కి ఒక డ్రెస్ దొరికింది. బీచ్కి వెళ్ళట్లే పాపం. బీచ్కి వెళ్తున్నాం అనుకొని ఎక్స్ట్రా బట్టలు కూడా తెచ్చుకోండి. అసలు ఇక్కడ బీచ్ టాపిక్ ఎందుకు వచ్చిందని డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఎందుకంటే దానికి మార్నింగ్ వరకు కూడా మనం ఇవాళ బీచ్కి వెళ్తున్నామనే చెప్పాము. పాపం అస్సలు ఐడియానే లేదు ఇవాళ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నామని. ఇంకా బీచ్ అనుకోని ఎక్స్ట్రా పేరు కూడా తెచ్చుకుంది, బట్టలు అక్కడ చేంజ్ చేసుకోవచ్చు అని. ఆ విషయం తెలియగానే పాపం కొంచెం హర్ట్ అయింది. పర్లేదు, ఇంకా ముందు జరిగేవన్నీ చూస్తే అదే ఆనందపడిపోద్ది. పాపం నాకు కూడా అర్థం కావట్లేదు బర్త్డే డెకరేషన్ నా దగ్గరే చేయించుకున్నాను. మళ్ళీ బర్త్డే నాది. మాకు టైం లేదు కాబట్టి నువ్వే చెయ్యాలి. చెవులో పెట్టు, ఇది ఎత్తుకొచ్చి పెట్టు. ఏం చేస్తారు ఇక్కడ? మీ కేక్ బాగుంది. ఇదంతా డెకరేట్ చేసినప్పుడు తను కూడా ఉంది కదా, అయినా కూడా షాక్ అవ్వాలని మీరు అనుకోవచ్చు. బట్ ఆ కేక్ గురించి అయితే తనకు అసలు ఎలాంటి క్లూ లేదు. అది నేను బయట నుంచి సైలెంట్ గా తెచ్చేసి బెడ్ కింద పెట్టాను అనమాట. ఇంకా సడన్ గా డెకరేషన్ లో యాడ్ చేసి తను చూసేసరికి షాక్ అయింది. మా బాధ మాది, కేక్ కరిగిపోతుంది ఇక్కడ. నాకు కేక్ నచ్చింది ఫ్రెండ్స్. అంటే మనం చేసిన ప్లానింగ్ నచ్చలా, కేక్ మాత్రమే నచ్చింది. ఇదంతా నచ్చలా. అంటే కేక్ అయితే వేరే బేకరీలో ఎవడో చేసాడు, నచ్చింది. ఇంత కష్టపడి మేము ఇదంతా చేసి బీచ్ ప్లాన్ క్యాన్సిల్ చేశారని కోపంలో ఉన్నారు. నోరు మూసే. దాని బర్త్డే అని కూడా చూడకుండా దాని అయితే ఫుల్ గా ఆడుకున్నాం. మీ ఫ్రెండ్స్ కూడా ఇంతేనా? సేమ్ ఇలానైతే కామెంట్ చేసేయండి. అక్కడి నుంచి అది నేను వీడియో లేదు. బిలేటెడ్ అదే కదా అసలు ఇవన్నీ ఇప్పుడు కట్ చేసే చాలా జరిగాయి. కేక్ కట్ చేయి. కేక్ కట్ చేసే చాలా జరిగాయి.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ఎవరికైనా తీసి రెండు పక్కల హైటే వస్తుంది అది. ఒక్క నిమిషం అది పెట్టేసి. అది గైస్ కేక్ కటింగ్ అయితే అలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. ఇంకా ఫుడ్ కి బయటకి ఏం వెళ్తాము, అదేదో మన చేత్తో మనమే కుక్ చేసుకుంటే ఇంకా బాగుంటది కదా అని చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్లాన్ చేసేసాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్ బర్త్డేకి బయటకి ఎక్కడికో వెళ్ళి తినేసే కన్నా చక్కగా ఇంట్లోనే అందరూ అన్ని తెచ్చుకొని కలిసి కుక్ చేసుకొని తినండి. ఆ కిక్కే వేరు. జోష్నా స్క్వేర్ అండి, ఇదిగోండి చెయ్యే ముట్టిలేదండి అసలు. మొత్తం డెకరేషన్ అంతా కూడా మేమే అబద్ధాలు అసలు. అయ్యో ఇవన్నీ మా కష్టాజీతమే. అందరం కలిసి కూర్చొని ఇంకా తినడం అయితే మొదలేస్తాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. సెలబ్రేషన్స్ చేసుకున్నాం, ఫుడ్ తిన్నాం, ఇంకా చాలా టైం అయితే ఉంది. ఈ టైం అసలు వేస్ట్ చేయకూడదు కాబట్టి చాలా సిన్సియర్ గా మేము అందరం యూనో అయితే ఆడుకుంటున్నాం. ఇంతమంది ఉంటానా యూనో గేమ్ అయితే పిచ్చి కన్ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రూల్స్. మరి మీ ఇంట్లో ఎలాంటి రూల్స్ ఉంటే కామెంట్ చేసేయండి. అంతే గైస్, ఇవాళ వీడియోకి బాయ్.